ప్రతి పల్లెలో 4-5 బెల్ట్ షాపులు, బజారుకు ఒక బ్రాందీ షాపు, దేవాలయాల పక్కల, గుళ్ళ పక్కల, బల్ల పక్కల కూడా బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు. వీటి నుంచి వచ్చిన ఆదాయం లేదా వీటికి మందును సప్లై చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నావో, ప్రైవేటు పరిశ్రమలు, దొంగ పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కర్త కర్మ క్రియ అయ్యి నడుపుతున్న లేదా తయారు చేస్తున్న మద్యం బాటిళ్ళు ఈ అక్రమంగా పెట్టిన బెల్ట్ షాపులకు కానీ, బ్రాందీ షాపులకు కానీ, లేదా పర్మిట్ రూమ్లకు కానీ సప్లై చేస్తున్నారు. తయారైన ప్రతి 3 బాటల్లో ఒక బాటల్ చంద్రబాబు నాయుడిది జనం లేకొస్తూ ఉంది, డబ్బులు ఆయన జోబు లేకపోతూ ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని క్షుణ్ణంగా సోదా చేస్తాం. సోదా చేసి అతని దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో వాటినన్నిటి కూడా రికార్డు చేసి పెట్టుకుంటాం. అతన్ని పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అతన్ని కన్ఫైన్ చేస్తాం, అతన్ని మూమెంట్ను రిస్ట్రిక్ట్ చేస్తాం. అట్లాంటిది స్వయంగా పోలీస్ ఆఫీసర్లే దగ్గరుండి అతనితో ఒక వీడియోను రికార్డు చేయించి అది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రికార్డు చేయించి దాంట్లో మన జోగి రమేష్ను ముద్దాయిగా చూపిస్తూ ఒక వీడియోను రికార్డు చేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోలీస్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో పోలీసులందరూ కూడా గమనించాలి. ఇప్పటికే ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో పోవడం జరిగింది. అదే కాకుండా కొందరిని సస్పెండ్ చేయడం జరిగింది, మరికొందరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవడం జరిగింది. అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సంగతిని పోలీస్ వ్యవస్థ మరవరాదు. ఈ ప్రభుత్వం వాడుకున్న కాటికి వాడుకొని ఆ తర్వాత గోటితో కొట్టే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు.